శ్రీరాముడికి ఒక అక్క, పిస్తుగొలిపే ఓ కథ. అన్నీ అబద్ధాలు. రాముడికి అక్క ఉండటం ఏమిటి? సొల్లు పురాణం చెప్పవద్దు అని తిట్టుకోకండి. వాల్మీకి రాసిన వశిష్ఠ రామాయణంలోని ఆదిపర్వము దశరథుడి పుట్టుక, బాల్యం, సూర్యవంశ సామ్రాజ్య చరిత్ర వైభవం, తన పెళ్లి, సంతానం గురించి వివరిస్తుంది. అందులోనే శ్రీరాముడి సోదరు గురించిన వృత్తాంతము ఉంది. అద్భుత రామాయణం, ఆధ్యాత్మ రామాయణం కూడా దీన్ని వెల్లడిస్తాయి. ఇక పలు ఆశ్చర్యకరమైన నిజాలను వివరించే ఆ కథలోకి మనము వెళ్దామా? కోసల సామ్రాజ్యాధినేత అజ మరణించేటప్పటికీ తన కొడుకు దశరథుడికి వయసు కేవలం 8 నెలలు మాత్రమే. 18 సంవత్సరాలు వచ్చాకే తనను కోసల దేశాధినేతగా ప్రకటిస్తారు. తరువాత తాను అనేక విజయాలతో అత్యంత బలసంపన్నుడిగా మారతాడు. ఉత్తర కోసల రాజు కూడా దశరథుడి సామంతుడే. అతనికి కౌసల్య అనే కూతురు ఉండేది. దశరథుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అందరూ అంగీకరిస్తారు. కానీ కౌసల్య తండ్రికి కానీ దశరథుడికి కానీ పెళ్లినాటికి తెలియంది ఏమిటంటే వాళ్ళిద్దరూ ఒకే గోత్రానికి చెందినవారు, అంటే సగోత్రికులు. సగోత్రికుల వివాహానికి వైదిక ధర్మం అంగీకరించదు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నదే కదా, మేనరికాల వల్ల అంగవికలురు పుడతారని. ఆ జ్ఞానం అప్పటి నుంచే మన పూర్వీకులకు తెలుసు. రావణుడికి కూడా కౌసల్య అందంపై మోహం, తనపై మనసు పడతాడు. కానీ ఒకసారి బ్రహ్మ రావణుడికి ఓ నిజం చెప్తాడు. దశరథుడికి కౌసల్యకు పుట్టే కొడుకు చేతుల్లోనే నీ మరణం రాసి ఉందనే సత్యాన్ని వెల్లడిస్తాడు. బ్రహ్మరాతనే మార్చేయాలని పంతం పెట్టిన రావణుడు అసలు పెళ్లికి ముందే కౌసల్యను చంపేయాలని భావిస్తాడు. దాంతో కథ ఎక్కడికక్కడికే మూసిపోతుందని అనుకుంటాడు. కానీ తన పట్టమహిషి మండోదరి దీనికి అడ్డుపడుతుంది. అకారణంగా స్త్రీ హత్య అవసరం లేదని వారిస్తుంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటాడు రావణుడు. కౌసల్యను దశరథును పెళ్లి చేసుకోకుండా ఆమెను దూరం చేస్తే సరిపోతుంది కదా అని ఆమె సలహా ఇస్తుంది. సరేనన్న రావణుడు కౌసల్యను ఎత్తుకురమ్మని పలువురు రాక్షసులను పంపిస్తాడు. రాక్షసులు కౌసల్యను ఎత్తుకొచ్చి ఒక పెద్ద చెక్క పెట్టెలో పెట్టి పెద్ద కొండపై నుంచి సరయూ నదిలో పడేస్తారు. వాళ్ళ దురదృష్టం కొద్దీ అప్పుడే ఏదో పనిపై సరయూ నది దాటుతున్న దశరథుడి కళ్ళలో పడుతుంది ఈ వ్యవహారం. వెంటనే తన పడవ దిగి ఆ పెట్టెను తీసుకొస్తాడు. తెరిచి చూస్తే తన ప్రణయరాణి కౌసల్య. ఆశ్చర్యపోతాడు. ఈలోపు నారదుడు వచ్చి జరిగిన కథంతా చెప్పి ఇక పెళ్లికి ఆలస్యం వద్దంటూ హెచ్చరిస్తాడు. కౌసల్య ఎదురయ్యే భవిష్యత్ ప్రమాదాలను అర్థం చేసుకుని దశరథుడు వెంటనే ఆమెను పెళ్లాడతాడు. కొద్ది రోజుల్లోనే కౌసల్య ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. కానీ ఆమె కాలికి వైకల్యం, శాంత అని పేరు పెడతారు. ఆస్థాన వైద్యులు ఆ పిల్ల అవకరాన్ని సరిచేయలేకపోతారు. వశిష్ఠుడు సగోత్ర వివాహమే దీనికి కారణంగా తేలుస్తాడు. ఎవరైనా మహీతాత్ములైన దంపతులకు ఆ బిడ్డను దత్తత ఇవ్వండి అని సలహా ఇస్తాడు. దశరథుడు కౌసల్య అమ్మాయిని అంగదేశ రాజు రోమపాదుడికి దత్తత ఇస్తారు. రోమపాదుడు జాగ్రత్తగా ఆమెకు చికిత్స చేయిస్తాడు. తద్వారా శాంత వైకల్యం తగ్గిపోయాక ఆమెను ఋష్యశృంగ మహర్షికిచ్చి పెళ్లి చేస్తాడు. సగోత్ర వివాహంతో అనర్థాల గురించి తెలిసాక భావి సంతానం మీద భయంతో దశరథుడు మరో 2 పెళ్లి చేసుకున్నాడు. వాళ్లే సుమిత్ర, కైకేయి. అయినా పిల్లలు కలగకపోవడంతో పుత్రకామేష్టి యాగం చేస్తాడు. ఆ యాగం ఆయనతో చేయించింది ఎవరో కాదు, ఆయన అల్లుడు ఋష్యశృంగుడే. ఆ యాగం తర్వాతే దశరథుడికి 4 మగపిల్లలు పుడతారు. ఆ తర్వాత కథంతా మీకు తెలిసిందే.